మహా మేధావుల్లో సినిమా గురించి సినిమా మేకింగ్ తెలిసిన అతి కొద్ది మేధావుల్లో ఒకరు ఆయనతో మాట్లాడే కొద్దీ కూడా ఎన్నో సంగతులు ఎడ్యుకేటివ్గా ఎంటర్టైనింగ్గా అని చెప్తూ ఉంటారు. అది వినడం వారింట్లో దెబ్బలకి తేనె కాంబినేషన్లో తినడం అనేది నాకు చాలా ఆనందకరమైన విషయాలండి. మెడ్రాస్ ఎప్పుడు వెళ్ళినా వారిని పలకరించి వస్తూ ఉంటాను. వారు ఇందులో ఒక ప్రధాన పాత్ర పోషించడం, అది 3 జనరేషన్ల మీద ఈ కథ అనేసరికి ఆ ఎత్తుగడ లోగో ఎక్స్ప్రెస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. సినిమా తప్పకుండా చూడాలని అనిపించే విధంగా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో శ్రీనివాసరావు గారి కంట్రిబ్యూషన్ కూడా చాలా ఉండి ఉంటుందని ఇందులో నేను ఊహిస్తున్నాను, ఆశిస్తున్నాను. ఈ సినిమా ఈ టీం అందరికీ కూడా చక్కటి పేరు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ థ్యాంక్స్ అండి. చిన్న టీం అందరికీ నా బెస్ట్ విషెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు పెద్దలు గౌరవనీయులు మా కుటుంబానికి ఎంతో కాళేశ్వర నారాయణ గారికి ఆయనంటే ఎంత అభిమానం, ఎంత ప్రేమ, ఎంత అనురాగం, మాకు కూడా వారంటే అంత గౌరవం సిగ్నేత శ్రీనివాసరావు గారు. అలాగే ఈరోజు నాతోటి ఇక్కడ కీరవాణి గారు మిసెస్ బండి గారికి, రాజమౌళి గారికి, వేదిక నిర్వహించిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. నాకు కూడా ఒక చిన్న ఆశ ఈరోజు కలుగుతోంది. ఏంటంటే నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు, కానీ అలాగే నా తనేది ఇప్పుడు హీరో అయ్యాడు. హీరోగా తను భవిష్యత్తులో గొప్ప రీతికి రావాలని, మా రాజమౌళి గారి దర్శకత్వంలో కానీ ఏమాత్రం వీలైనా వాళ్ళిద్దరు కాంబినేషన్లో వాళ్ళిద్దరికి జరగాలని తప్పకుండా ఒక టెక్నీషియన్గా నేను సభాముఖంగా వారిని కోరికలను ఇప్పుడు పంపించాను. అలాగే అందరు దర్శకుల్ని, ఇది ఒక కళాకారుడిగా నేను దాదాపు ఒక 34 సంవత్సరాలు నేను సంగీత దర్శకుడిగా, ఒక టెక్నీషియన్గా ఎంతో పనిచేశాను. చలనచిత్ర పరిశ్రమలోని పెద్దల ఆశీస్సులు అందరూ అన్ని వాళ్ళకు ఉండాలని మా రాజుకి దర్శకులుగా కోరుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి తెలిసిన పాటలన్నీ చాలా బాగున్నాయి. టోటల్గా స్టోరీ లైన్తో కనెక్ట్ అయినట్టు ప్రతి పాట చాలా చక్కగా కంపోజ్ చేశారు. వన్స్ అగైన్ మై బెస్ట్ విషెస్ టు ఆల్ టీమ్ ఆఫ్ చిన్న ఆశ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడ ప్యాషన్ ఉంటుందో, ఎక్కడ హార్డ్ వర్క్ ఉంటుందో అక్కడ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఆ 2 సినిమాలు ఉన్నాయి కాబట్టి ఇది డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఈ ఆడియో ఫంక్షన్తో పాటు సంగీతం శ్రీనివాసరావు గారిని ఫిల్ స్టేజ్ చేద్దామని చెప్పారు. చాలా ఆనందించదగ్గ విషయం అండి, చాలా సంతోషించదగ్గ విషయం. నాకు ఆపర్చునిటీ కల్పిస్తున్నందుకు ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్. చిన్న లైన్ అనుకుని ఈ లైన్ ఎవరితో కన్సల్ట్ చేసి అడ్వైస్ ఇస్తుంటే బెటర్ అనిపిస్తే అవును అనుకున్నప్పుడు ఫస్ట్ వాంట్ మీట్ సంగీతం శ్రీనివాసరావు గారు కలుద్దాం అనుకున్నాం. సో ఫస్ట్ టైం నేను మీట్ సంగీతం శ్రీనివాసరావు గారు, ఆయన ఈ సినిమా షూటింగ్ చేస్తున్నాను, షూటింగ్ అయినా కలవాలంటే వీళ్ళు కలిసామండి. సంగీతం శ్రీనివాసరావు గారికి ఆయన చెప్పాలంటే వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్. ఆయన చూసిన సినిమాలన్నీ 2-3 సార్లు చూశాను. బట్ ఆయన తీసిన పుష్పక విమానం అనే సినిమా నేను ఎన్నిసార్లు చూసాను నాకే గుర్తులేదు. అండ్ ఇట్స్ ఎ రియల్ ఆనర్ సార్ టు బీ ఆన్ ద స్టేజ్ విత్ హిమ్ టుడే. అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా మీద నాకు పర్సనల్గా చాలా పెద్ద ఆశలు ఉన్నాయి. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా నా కెరీర్ స్టార్ట్ అవడానికి కారణమైన మా గురువు గారు సంగీతం శ్రీనివాసరావు గారు, బృందావనం, ధైర్యదీపం, శ్రీకృష్ణార్జున విజయం సినిమాలు 3టికి ఆయన దగ్గర వర్క్ చేశాను నేను. ఆయన ఫుల్ లెంగ్త్ ఆర్టిస్ట్గా ఒక మెయిన్ క్యారెక్టర్లో ఈ సినిమాలో ఒక లవ్ స్టోరీని ఆర్టిస్ట్గా ఎలా రన్ చేస్తారో చూడాలని చాలా కోరికగా ఉంది. అండ్ డాక్టర్ కిరణ్ గారు, శ్రీనివాస్ గారు బాగా పర్సనల్గా మంచి ఫ్రెండ్స్ నాకు. శ్రీనివాస్ గారు యూఎస్ నుంచి వచ్చిన కొత్తలో అప్పుడే నేను ప్రొడ్యూసర్గా ఒక రెయిన్బో అండ్ ఫిల్మ్ తీసి ఆర్థికంగా బాగా నష్టపోయిన టైంలో ఆయన వచ్చారు. నా అనుభవాలన్నీ ఆయనతో షేర్ చేసుకుని చాలా భయపెట్టి బెదిరించేశాను. వద్దు సార్, ఇప్పట్లో మీరు అన్లెస్ యూ హ్యావ్ ఎ బిగ్ కాస్ట్ మార్కెట్ చేయలేకపోతే కూడా కష్టం అని చెప్పి ఆయనతో చాలా విషయాలు షేర్ చేసుకున్నాను. బట్ ఐ థింక్ అవన్నీ దాటి ఆయన ఇప్పుడు ఒక ఫిల్మ్ తీసి దాన్ని మార్కెట్ చేసే స్థాయికి ఆయన వచ్చినందుకు ఆయన పర్సనల్గా సిన్సియర్గా అభినందిస్తున్నాను.
ఆయన ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు ఈ సినిమాని ఇలా పబ్లిక్లోకి తీసుకురావడానికి. సో ఈ కష్టానికి అంతటికీ రాజమౌళి గారు చెప్పినట్టు మంచి ప్రతిఫలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళలో నేను ఒకరిని. The whole team, grand success. First of all, the publicity is very interesting, very striking, and I wish Kiran, the director, producer Srinivas Garu, and the music director Karthik all the very best, and the whole crew. Thank you. చిన్న ఆశ, నిజంగా చాలా చిన్న చిన్న ఆశలతో ప్రొడ్యూసర్ డైరెక్టర్ మేమందరం చేసాం. అండ్ ఇది అందరికీ రీచ్ అయ్యి మంచి ఒక ట్రెండ్ సెటర్ అవుతుంది అనుకున్నాం. 3 జానర్స్లో చేశారు ఈ సినిమా. అండ్ మ్యూజిక్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. కార్తిక్, కంగ్రాట్స్ ఆన్ ద మ్యూజిక్. అండ్ కోటి గారు అబ్బాయి, కోటి గారు నాకు చాలా చిన్నప్పటి నుంచి తెలుసు. కిరణ్ గురించి ఒక మాట చెప్పాలి ముందు. ఈ సినిమా డైరెక్ట్ చేసేటప్పుడు నేను ఒక్కటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అబ్బాయి డాక్టర్ అయ్యింది. హీ వాజ్ కేపబుల్ ఇనఫ్ టు డైరెక్ట్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ లైక్ దిస్. అండ్ నేను అడ్మైర్ చేసిన ఒక విషయం ఏంటంటే, సంగీతం గారిని క్యాస్ట్ చేయడం ఒక బ్యూటిఫుల్ థాట్. సెకండ్లీ, తన ఈ సినిమా ఫుల్ సంగీతం గారు ఉన్న ప్రతి డే ఒక్క షాట్లో కూడా తను కూర్చుని నేను చూడలేదు. He respected him to the core. Maybe towards the wall, towards the corners, he leaned once in a while. నేను ముసలిదానిగా కొంచెం యాక్ట్ చేసే ఆపర్చునిటీ మీ పక్కన చేసిన వల్ల నాకు దొరికింది. ఇది ఒక పెద్ద సంతోషం. ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ చిన్ని చిన్ని ఆశ. థ్యాంక్ యూ ఎవ్రీబడి. చిన్ని చిన్ని ఆశ అంటే ఇట్స్ అ న్యూ ఎక్స్పీరియన్స్ అండి ఫర్ మీ. సంగీతం గారితో వర్క్ చేయడం ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ. అండ్ ఐ థ్యాంక్ మై ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఫర్ దిస్. అంటే పెద్దలు చాలా మంది ఉన్నారు స్టేజ్ మీద, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. రాజమౌళి గారికి థ్యాంక్స్ చెప్పాలి వచ్చినందుకు. అండ్ కీరవాణి గారికి, దామోదర్ ప్రసాద్ గారికి, బిఎన్ ఆదిత్య గారికి. ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ టు దిస్ ఆడియో లాంచ్ అండ్ థ్యాంక్ యూ. నా పేరు రాజిరెడ్డి. సో బేసిక్లీ ఫ్రమ్ బెంగళూరు. నా తెలుగు కొంచెం పూర్ అండి, బికాజ్ అక్కడ కన్నడ ప్లస్ తెలుగు మిక్స్ అయ్యి that problem is there. So, and I would like to thank everyone here for coming down for this, and I hope all of you people make this a huge success, and I'm taking my praise. Thank you. Today is Karthik's day. Karthik has done a wonderful job. I have shot the visuals for Shwase Adi trailer and I loved it to the core. Talking about the film, it's always easier comparatively to get your second and third films as the lead, because people would have seen you in your first film. But to actually go by blind faith, giving me the benefit of doubt and saying this girl can actually perform, let's cast her in the film, is a big honor for me. Thank you so much, Srinivas sir, for giving me that benefit of doubt. This movie means a lot to me. This is my first Telugu film. I really hope you all enjoy it. It's come out beautifully. It is a huge honor working with a huge star cast like this. I have nothing to say about it at all. I'm too small to talk about it. But all the best and thank you so much. This is my first movie అండి. నేను ఏదో ఇండస్ట్రీలో కోట్లు సంపాదించేద్దామని నేను ఇండస్ట్రీలోకి రాలేదు, ఒక ప్యాషన్తో వచ్చానండి. మంచి సినిమా తీసామనే ఫీలింగ్ ఉంది. సో మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. మై సిన్సియర్ థ్యాంక్స్ టు ఆల్ ద ఎంటైర్ టీమ్. ఎందుకంటే నాతో పాటు అందరూ కూడా చాలా సిన్సియర్గా ఏ ఇది లేకుండా, ఏ స్వార్థం లేకుండా అందరూ వర్క్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా నేను చేయడానికి ముఖ్య కారణం నా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి. ఈ సినిమా నేను చేస్తున్నప్పుడు ఒక లీడ్ క్యారెక్టర్కి అంత పెద్ద డైరెక్టర్ అండ్ ఇండియన్ సినిమా హిస్టరీలో నాకు తెలిసి టాప్ 5 డైరెక్టర్స్ అని ఎవరైనా చెప్పగలిగితే అందులో గ్యారంటీగా ఒక పేరు ఖచ్చితంగా ఉంటుంది. శ్రీ సంగీతం శ్రీనివాసరావు గారు. వారి పేరు చెప్పడానికి కూడా నేను సరిపోను. ఆయన నా కోసం, మా టీం కోసం లీడ్ రోల్ చేయడానికి ఒప్పుకున్నారు. ఇది నేను కొత్తగా ఏం చేయలేదండి. ఇట్స్ వెరీ సిన్సియర్ అండ్ హానెస్ట్ అటెంప్ట్ అంతే. ఒక చిన్న క్యూట్ లవ్ స్టోరీ, 3 జంటలు, 3 ఏజ్లు, 3 కథలు, ఒక అపార్ట్మెంట్ బ్యాక్డ్రాప్లో ఆ ఏజ్లో ఒక మేల్ అండ్ ఫీమేల్ మధ్య రిలేషన్ ఎలా ఉంది అన్నది కంపారిజన్లో ఒక లవ్ స్టోరీ అలా చేసుకుంటూ వచ్చాను. ప్రేమించేటప్పుడు పెళ్లి చేసుకున్న కొత్తల్లో, పెళ్ళైన చివరి దశలో ఇలా డిస్క్రైబ్ చేసుకుంటూ వచ్చాను. ఈ సినిమా మ్యూజిక్ విషయానికి వస్తే కార్తీక్
ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. లైక్ నేను ప్రొడక్షన్లో వర్క్ చేస్తున్న రోజుల నుంచి నాకు మంచి ఫ్రెండ్. 5 ట్యూన్లు నేను సిచ్యువేషన్ చెప్పగానే నాతో పాటు అతను ట్రావెల్ చేసి చాలా వరకు నాకు ఇది కావాలి అది కావాలంటే ఓర్పుగా అన్నీ చేసి అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. సంగీతం గారిని లీడ్ రోల్లో పెట్టి ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేయడం అనడం, ఫస్ట్ సినిమాతోనే ఆస్కార్ అవార్డు లేకపోతే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుగా కొట్టినంత సంతోషం, అంత ఆనందం. ఈ క్రెడిట్ నాది కాదండి. చాలా మంది నన్ను అడిగారు, అంత పెద్ద డైరెక్టర్ని మీరు డైరెక్ట్ చేస్తున్నారండి లీడ్ రోల్లో పెట్టి, ఎప్పుడు ఏం టెన్షన్ పడలేదా, ఆయన వైపు నుంచి ఏం లేదా? లేదని నేను చాలా హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఏంటి ఎందుకని మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారా, అంత బాగా చేశారా? ఈ క్రెడిట్ నాది కానే కాదండి. నాకు అంత స్పేస్ ఇచ్చి నాకేం కావాలి, నాకు ఇది కావాలి అని అంటే దానికోసం నేను ఒక్కొక్కసారి 10 టేకులు 12 టేకులు చేసిన ఓర్పుగా నా కోసం చేసిన ఆ క్రెడిట్ అంతా శ్రీ సంగీతం శ్రీనివాసరావు గారు. ఇందులో నా గొప్పతనం ఏమాత్రం లేదు. నేను అడిగితే వారు చేశారు, వారు నా కోసం చేశారు. ఒకరోజు శ్రీనివాస్ గారు అనే ప్రొడ్యూసర్, కిరణ్ గారు అనే డైరెక్టర్ ఇద్దరు వచ్చి ఒక స్క్రిప్ట్ ఉంది, మొత్తం ఒక క్యారెక్టర్ మీరే చేయాలి అంటే అంతకుముందు ఏ పిక్చర్ చేశారంటే ఇదే ఫస్ట్ పిక్చర్ అని. ఆ ఫస్ట్ పిక్చర్ అనేటప్పటికే నాకు ఐ స్టాప్ బికాస్ వండర్ఫుల్ థింగ్. ఎందుకంటే ఆయన డెఫినెట్లీ గోయింగ్ టు హ్యావ్ ఏ వెరీ ఫ్రెష్ సినిమా. ఏమాత్రం ఇంకొక పిక్చర్ ఉంటే అది వెళ్ళేది కాదు. ఫస్ట్ పిక్చర్ అంటే ఇమీడియట్గా ఇచ్చారు. కాబట్టి ఏంటి క్యారెక్టర్ అన్నారు 81 చూస్తే 82. ఇది ఎలాగా? సరే నా తలంగా అభ్యంతరం లేదు 60 చేయడానికి, కానీ నా పేరు ఎవరు అంటే కొడుకు అన్నారు. నాకు అభ్యంతరం లేదు. ఆయన 55 కావడానికి కరెక్ట్గా ఉందా కరెక్ట్గా ఆయన ఒప్పుకోకపోవచ్చు, నేను 25 కదా అంటే ఆయన. అందుకని కాదు, ఆయన ఉన్నప్పుడు కాలేజీలో చూసింది. నేను 60, ఆయన 55. ఇది మేము గనక మెప్పించగలిగితే we have achieved. I hope we have done our best. Thanks to producer, thanks to the director. ఇది we are with all gratitude, with all sincerity we are giving ఇది పర్ఫార్మెన్స్ ఏదో చేశాం. ఇక ఈరోజు ఇక్కడ అందరూ కూడాను మహానుభావులు. ఆదిత్య నాకు భగవద్గీత నుంచి అంతా పనిచేశారు. కోటి గారు వారి ఫాదర్ సాలి రాజేశ్వర అని ఒక ఆంధ్ర చేశాను, కీరవాణి గారు కూడా ప్రారంభంలో. కోటి గారు చిన్న కుర్రాడు ఉన్నప్పుడు బ్రహ్మోత్సవాల్లో ఈ కోటి గారు నా దగ్గర ఎదురేసి ఆయన వెళ్ళిపోయాడు బ్రహ్మోత్సవం రాష్ట్రాల విద్యార్థులు. నేను ఈయన ఇన్ఛార్జ్. ఇప్పుడు ఆయన ఒక సెలబ్రిటీ, ఆయన కొడుకు ఒక సెలబ్రిటీ కీరవాణి గారు. ఆయన అందరికీ చాలా మ్యూజిక్ క్వాలిటీ అనేది నాతో చెప్పేశారు, దాని గురించి చెప్పక్కర్లేదు. కానీ ఒక విషయం, ఎప్పుడు ఆయన మనస అన్నప్పుడు మనస అంటే సుఖరావు అన్నట్టుందన్నమాట. అది అంత మనస అంటే సుఖరావు అన్నట్టుందనేటప్పుడు ఒకే ఒక మ్యూజిక్ కీరవాణి గారు. ఇకయ్యా రాజమౌళి గారు, నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొత్తల్లో ఒక ఆశ, ఒక శాంతారాం గారు లాంటి సినిమా ఒకటి తీయాలని. ఆ తర్వాత అలా పోయి డైరెక్టర్ తర్వాత మధ్య ఎవరెవరు కలిసి ఆ ఆశ రాలేదు. మళ్ళా ఈ వేళ రాజమౌళి గారి పిక్చర్ నేను అక్కడ తీయతే బాగుంటుంది. ఆయన సినిమాలు అన్ని చూశాను, కానీ సినిమాల కన్నా ద మేకింగ్ ఆఫ్ ది ఫిల్మ్స్ నేను చాలా ఆశలు చూశాను. మర్యాద రామనలో ఒక కొబ్బరికాయ అలా వచ్చి ఆ ట్రైన్లోకి అలా వెళ్ళి అలా వచ్చింది. దాని విజువల్స్ ఆయన యాక్సెస్ చేసిస్తారు టైం, వాట్ సూపర్ టైం. అలాగే ఊళ్ళో వాళ్ళు కొట్టినప్పుడు చూపిస్తారనమాట. ఎగ్జాక్ట్లీ హీజ్ వండర్ఫుల్ టైమింగ్, 6 సెకండ్ యాక్యురసీ. అందులో మన ఇండస్ట్రీ హాలీవుడ్ లాగా డీసెంట్రలైజ్డ్ ఇండస్ట్రీ కాదు. ఒకరికి ఒక సినిమా దగ్గర స్పెషల్ ఎఫెక్ట్స్ ఎలా వెళ్తే వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ అలా కాదు, అది చెప్తే మళ్ళీ వెనకనే వెళ్తున్నారు, వాళ్ళు సరిగ్గా చేస్తున్నారా లేదని. సో ప్రతి ఒక్క పాయింట్ ఆయన వాళ్ళకి చెప్పడం, మళ్ళీ వెనకనే ఉండి క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఇన్ని డిపార్ట్మెంట్స్ ఇంత అద్భుతంగా చేస్తున్నారు. హ్యాడ్స్ ఆఫ్ ఆఫీసర్స్, దే ఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ యూ ఆర్ డన్ గ్రేట్. గాడ్ బ్లెస్ యూ. సో ఇవాళ ఈ దీనికి ప్రొడ్యూసర్ గారు శ్రీనివాస్ గారు, కిరణ్ గారికి ఫస్ట్ ఇచ్చారు. అలాగే ది ఆడియో ఫంక్షన్ మిస్టర్ చక్రవర్తి, ఆయన రైట్ యువర్ నేమ్ ఇస్ చక్రవర్తి, కార్తిక్, కార్తిక్
డన్ వండర్ఫుల్ జాబ్. ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి ప్రక్రియ. మ్యూజిక్ కంపోజింగ్ అంటే ఏమి లేకపోతే ఊరికే ఒక ట్యూన్ వేసుకుంటా, అది ఎవరు ట్యూన్ చూడగలిగి చూడకపోతే నా ఇష్టం. అలాంటిది ఈ హాజ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. ఐ థింక్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. నాకు ఇటువంటి అవకాశం ఇచ్చారు అందరికీ కూడా. వీళ్ళందరూ చాలా మహానుభావులు. వీళ్ళందరూ కూడా నా గురించి ఇలా చెప్పడం అనేది నాకేదో అంబరాజంగా ఉండింది. బట్ ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ హ్యాపీ థింగ్. మై వైఫ్ హియర్ ఈజ్ వెరీ హ్యాపీ.